ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవానికి మరికొన్ని గంటల్లో జరగనుంది. రేపటి నుంచి జరిగే దేవర ఉత్సవానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దేవర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పూనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సిరుల తల్లి విజయనగరం పైడి తల్లమ్మ దేవర ఉత్సవం రేపటి నుంచి వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి ఏడాది జరుపుకునేలాగే ఈ దేవర ఉత్సవానికి దేవాదాయ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడికి అమ్మవారిని తీసుకురావడమే దేవర ఉత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ ఉత్సవం అక్టోబర్లో జరిగే సిరిమానోత్సవానికి నాంది వంటిది. అమ్మవారి స్థాపనతో మొదలై తర్వాత ఊరేగింపుగా బయలుదేరి మా ఉకంపేటకి 7 గంటలకి చేరుదును మా స్వగ్రం. అక్కడ నుండి ఉకంపేట నుండి రాత్రి 10 గంటలకి అంగరంగ వైభవంతో చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని అక్కడ నుండి ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహాన్ని మిగతా కూడా తీసుకుని వచ్చి ఊరేగింపుగా ఇక్కడ చదురుగుడిలో ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహాన్ని లోన పెట్టి తర్వాత తెల్లవారుజామున 3:30-4 సమయంలో అమ్మవారు పశ్చిమ భాగంలో లభ్యమైంది కాబట్టి చెరువుల్లోని ఆవిడ యొక్క పటం పాటించి ఆవిడ ప్రార్థించి అక్కడ నుండి ఆవిడ్ని మట్టి రూపంలో తీసుకుని వచ్చి పసుపుకంగా మారి ఊరేగింపుగా ఉదయం 7 గంటలకి 13వ తారీఖు ఉదయం 7 గంటలకి అమ్మవారి కోవిల్లో నిక్షిప్తం అవుతారు. అప్పటి నుండి మళ్ళీ విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు తీర్మానోత్సవం తర్వాత తెప్పోత్సవం ఉయ్యాల కంబాల వరకు కూడా అమ్మవారు 6 మాసాలు ఇక్కడ ఉంటారని. ప్రతి ఏటా వైశాఖ మాసంలో పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వనంగుడిలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆ విగ్రహాలను హకుంపేటలోని పూజారి ఇంటి వద్దకు తీసుకువెళ్తారు. అదే రోజు రాత్రి హకుంపేట నుంచి విగ్రహాలను ఘాటాలతో ఊరేగించనున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న వనంగుడి వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వనంగుడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి చదురుగుడికి చేరుకోవడంతో దేవర ఉత్సవం ముగుస్తుంది. అంతకుముందు పెద్ద సంఖ్యలో భక్తులు పైడిమాంబకు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అక్టోబర్లో జరిగే సిరిమానోత్సవం వరకు అంటే 6 నెలలు అమ్మవారు చదురుగుడిలో ఉండి భక్తులకు దర్శనమిస్తారు. మేళతాళాలు వేద మంత్రోచ్చరణ నడుమ దేవర ఉత్సవం ఘనంగా జరుపుతారు. మేళతాళాలు నేల వేషాలు సందడి చేస్తూ గంట స్తంభం మీదుగా అమ్మవారు చదురుగుడికి చేరుకుంటుంది. ఆ తర్వాత కోట వద్దకు వెళ్ళి కోటలో గల శక్తికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి చదురుగుడికి చేరక ఆలయ అర్చకులు పైడితల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి చల్లదనం చేసుకోవాలా, చెరువులో దిగి డప్పుల వాద్యాలతో జమికిల వాళ్ళు ఆ తల్లికి అనేకమైన మనుములు చెప్పి ఆ తల్లిని శాంతపరిచి ఆ తల్లికి ఆనంద కల్పించి ఆ తల్లిని పెద్ద చెరువు నుండి పూజారి వారు అందరూ కూడా పెచ్చేరులో నిమ్మలించి ఆ తల్లిని పెచ్చేరువు నుండి మన చదురుగుడికి అమ్మవారు చదురుగుడికి రాబోచున్నది. భక్తులు ఇవే మొక్కుబడులున్న అమ్మవారికి చల్లదనం చేసుకోవాలని కోరుచుండటం. ప్రతి వారము అమ్మవారి ఘటాలు కోటలోకి సాయంకాలం 7 గంటలకు అమ్మవారి కోటలోకి ఘటాలు ప్రతి వారమును ప్రతి మంగళవారం కూడా కోటలోకి అమ్మవారి కోట శక్తి ఘటాలు వెళ్ళి పూజించి. పైడిమాంబ దేవర ఉత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాదాయ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు. విజయనగరం కులు ఉన్న అంటే గ్రామ దేవతే కాదు, అలాగే పట్టణ దేవతే కాదు, అలాగే మన రాష్ట్ర దేవతగా నిర్ధారణ చేసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రతి 6 నెలలకు ఒకసారి వనంగుడి నుంచి చదురుగుడి రావడం అలాగే జరుగుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంటే దేవతా పూజ అనే ప్రత్యేక ఏర్పాటు అలాగా దేవర ఉత్సవం అనేది ఈ 6 నెలలు జరగడం వల్ల తర్వాత ఇక్కడ నుంచి ఆ వనంగుడి నుంచి ఎప్పుడు మనకి పైడితల్లి అదే చదురుగుడి వచ్చారో అక్కడి నుంచి ఉత్సవాలు మనకి సిరిమాన ఉత్సవాలు అక్కడి నుంచి మళ్ళీ ఒక 6 నెలల లోపు సిరిమాన ఉత్సవాలు జరుగుతాయి.